ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీకు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, తమ్ముడు ప్రసాద్ పెట్టి వందనాలు తండ్రి. అద్భుతంగా రక్షించుకొని మీకు సాక్షిగా మీరు చేసుకున్నారు. జాబ్లో కూడా ఆయన సేవస్తూ వచ్చాడు. కుటుంబీకులుగా శాంతకుమార్ని జీవిత పాలు భాగవత్సరాలుగా అనుగ్రహించి ప్రభా మరి కుటుంబీకులుగా చేసి జాబ్ చేసుకుంటూ మీ సేవను సువార్తను ప్రకటించే భారం అనుగ్రహించి ప్రభా మీరు అనేక సంవత్సరాలకు వాడుకుంటూ వచ్చాం. 30 yearsగా మీరు ఈ ముగింపులో రిటైర్మెంట్లో మరి పెద్ద కూడిగా కలిగిన మీద కాకుండా దాని మిగిలిన జీవితము 2 Corinthians 5:15 ప్రకారం మిగిలిన జీవితము ఇక్కడ నుండి సంపూర్తిగా 100% నీ సేవ చేయడానికి, మీరు పంపిన చోటుకి వెళ్ళడానికి, మీరు చెప్పినట్టుగా మరి చేయటానికి ప్రభా మరి తాను ముందుకు వచ్చిండగా తని కుమారు పరిశుద్ధాత్మ నామములో నోటు రాసి మరి దాన్ని చేతుల నుంచి అభిషేకించి కాబట్టి నీకు అప్పగిస్తున్నాం. దాని దాసుడిగా ఈనాటి నుండి ఆత్మపూర్ణుడైంది తను ఇంకా ఏ జీవితం తన జీవితంలో ఇంకా సరి చేసుకొని ఏది మార్చుకోవాలో మార్చుకొని మరి ఆత్మీయుడైన సేవకుడిగా ఆత్మానుసారమైన విధంలో నేను సేవించడానికి, నీ ప్రజలను సేవించడానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగా సోదరి మరి శాంతకుమారి కూడా మరి విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ మీ అభిషేకం, మీ యొక్క ఆత్మ నింపుదల ఇరువురిది కోరుకుంటూ మంచి ఆరోగ్యంతో ఉంచి మీ సేవ నమ్మకంగా చేరండిగా మీరే కృప చూపమని మొదటి చెల్లించుకుంది. మరొకసారి తండ్రి పుస్తకాలు 9:15 మాట రాజులు ఎదుట, అధికారులు ఎదుట, మా ప్రభు అన్యజనులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుటను మా తండ్రి మీరు ఏర్పరచుకున్న పాత్రను ఎట్లయితే పాత్రగా పౌరును వాడుకున్నారు అలాగా మీ దాసుని వాడుకోమని కోరుచు. సహకారిగా మా తండ్రి మీ దాసునాన్ని శాంతాన్ని కూడా బలపరిచి వాడుకోమని కోరుచు. బిడ్డలను కూడా దీవించమని కోరుచు. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించిన మాట నిర్గమాయబడిన తండ్రి యెహోషువ 24:15 జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ చేతులకు అప్పగించుకుంటూ నీకు ప్రతిష్ఠిస్తూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.